సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ బాలకృష్ణ గారి 'అఖండ 2' ట్రైలర్ రిలీజ్ అయిపోయింది. సో విపరీతంగా వైరల్ అయిపోతుంది ట్రైలర్ కూడా. అందులో బాలకృష్ణ గారి లుక్స్ కావచ్చు, డైలాగ్స్ కావచ్చు విపరీతంగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి సార్. మరి మీ నిర్ణయం అంటే మీ ఒపీనియన్ కూడా తెలుసుకుందామని చెప్పేసి వచ్చాం సార్. ఎలా అనిపించింది మీకు 'అఖండ 2' ట్రైలర్? మీరేం చెప్తారు సార్ దానిపైన? అంటే ఇక్కడ ఇద్దరు ఆఖరి కొన్న పుర్రుల్లా ఉన్నారు. ఎవరా ఇద్దరు? హీరో బాలకృష్ణ, డైరెక్టర్ బోయపాటి శ్రీను. వాళ్ళకి మంచి ఆహారం అయింది 'అఖండ 2'. 'అఖండ 1' కంటే 'అఖండ 2' బాగుంటుందని ఎందుకు చెప్పుకున్నామంటే, 'అఖండ 1' చేసినప్పుడు, తీసినప్పుడు, చూసినప్పుడు వాళ్ళకేమో ఆలోచనలు వస్తాయి. ఇలా చేస్తే బాగుంటుంది కదా, ఇలాంటి సన్నివేశం ఉంటే బాగుంటుంది కదా, ఇలా చూపిస్తే ఇంకా బాగుంటుంది కదా అని కొన్ని రెక్టిఫికేషన్స్ వస్తాయి. అవన్నీ విషయాల్లో కూడా జాగ్రత్త పడుతూ తీసినటువంటి సినిమా 'అఖండ 2'. గనక ఇక్కడ మనం ప్రధానంగా చెప్పుకోవాల్సింది బాలకృష్ణ పెర్ఫార్మెన్స్. డ్యాన్సులు కానీ, ఫైట్స్ కానీ, లెంగ్తీ డైలాగ్స్ కానీ, ఆయన చూపించినటువంటి అంటే ఫుల్ 100కి 100 కూడా ఒక క్యారెక్టర్ చేయడానికి తగినటువంటి ఛాలెంజ్ ఎదురైంది. ఆ ఛాలెంజ్కి అంటే ప్రతి సవాలుగా నిలబడి విజేతగా అనిపించుకున్నాడు బాలకృష్ణ. అప్పుడు ఎలా చెప్పేస్తారంటే కొన్ని సందర్భాల్లో అన్నం అంతా ఉడికిందా లేదని, సో అన్నం ఉడికిందా లేదని చూడడానికి ఏమో అన్నం అంతా కలిపి చూడవలసిన అవసరం లేదు. ఒక మెతుకు చూస్తే సరిపోతుంది అన్నమాట. అలాగా బాలకృష్ణ సినిమా 'అఖండ 2' సినిమా బాగుందా లేదా అని చూడడానికి కొన్ని సందర్భాలు, కొన్ని సన్నివేశాలు మనం చూసినప్పుడు ఘంటాపథంగా ఇది బాగుంటుందని మనం చెప్పొచ్చు. అదే జరుగుతుంది ఈ 'అఖండ 2'. 'అఖండ తాండవంలో ఇది జరుగుతుంది. అంటే సినిమాకి కావలసినటువంటి అన్ని హంగులు అంటే కథ, మాటలు, ఆ స్క్రీన్ ప్లే, మ్యూజిక్, పాటలు, బ్యాక్గ్రౌండ్ స్కోరు ఇవన్నీ కూడా పరిపూర్ణంగా దీనికి సహకరించాయన్నమాట. ఏదో చిన్న బైక్లో చూశాను, ఆ తమను కూడా ఈ 'అఖండ 2'కి ఆర్ఆర్ చేసి వచ్చి పడిపోయాడు అన్నమాట. అమ్మయ్య బాబోయ్ నా ప్రాణం పోయిందని ఏదో విధంగా ఓ జోక్ చేస్తూ, నవ్వుతూ, ఆనందంగా, గర్వంగా ఆ మాట అనిపించింది అన్నమాట. అది మామూలు సందర్భాల్లో రాదు. మొత్తానికి ప్రాణం తీసేసాడయ్యా అంటే ప్రాణం తీసినట్టు కాదు, అంత కష్టపడి పనిచేశాం కదయ్యా అని చెప్పడం. అది తమిళ ద్వారా మనకు తెలిసింది. ఇక బాలకృష్ణ వీర విజృంభణ మామూలు కాదు. అయితే బాలకృష్ణలో కూడా మార్పు వచ్చింది. ఎంతగా మార్పు వచ్చిందంటే అసెంబ్లీలో ఒకానొక చిన్న సందర్భంగా ఆయన మా బావయ్య కదా తిడితే తిట్టని అంటే ఏంటి, ఆ బావగారు తిడితే మేము పడి ఉంటామని చెప్పడం ఆయనలో వచ్చిన మార్పు మాట. ఎవరైనా తల్లైనా తండ్రైనా ఎవరైనా మాట అనడానికి వీలు లేదు అనే పరిస్థితుల్లోంచి మా బావే కదా తెలిసి ఏం పోయింది అనేటువంటి పరిస్థితులు వచ్చాడు. ఆయనలో మార్పు కూడా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. సార్ మరి డిసెంబర్ 5న రిలీజ్‌కి సిద్ధంగా ఉంది. ఇంకొన్ని రోజులు మాత్రమే ఉండబోతుంది. మరి ట్రైలర్ ఇంకా ఎక్స్‌పెక్టేషన్స్ పెంచేలా ఉంది కాబట్టి మరి ఇప్పుడు డిసెంబర్ 5న ఎలా ఉండబోతుంది? ఎటువంటి రికార్డ్స్ క్రియేట్ చేయబోతుంది సార్? అంటే ఇక్కడ సాధ్యమైనంత వరకు వీళ్ళు బిజినెస్ చేసుకుంటారండి. దానికి మంచి పేరు వచ్చేసిన తర్వాత ఏ కోణంలోంచి ఎంత బిజినెస్ అవుతుందో ఆ విధంగా ఆ కోణాల్లో రాబట్టుకుంటారు. మ్యూజిక్ పరంగా, ఓవర్సీస్ మార్కెట్ పరంగా, దేశ విదేశాల్లో ఉన్న థియేటర్స్ పరంగా, ఆంధ్ర పరంగా వచ్చేసింది. మిగతా భాషల్లో తీసినటువంటి సినిమాను కూడా మార్కెటింగ్ చేసుకొని ఆ సొమ్ము రాబట్టుకునే ప్రయత్నంలో ఉంటారు వీళ్ళు. అందువల్ల ఎన్నాళ్ళు డిసెంబర్ 5 అంటే ఎన్నాళ్ళు ఉందండి, మహా కష్టమైనట్టయితే 15 రోజులు ఉంది అంతే కదా. ఈ 15 రోజుల్లో కూడా వాళ్ళు ఆ సినిమా మీద ఎంత సొమ్ము చేసుకుంటారు. ఫర్దర్గా మరో సినిమాకి వాళ్ళు సిద్ధంగా ఉంటారు. బాలకృష్ణతో సినిమాలు చేయడంలో ఉన్న సౌలభ్యం ఏమిటంటే, ఒక సినిమా రిలీజ్ అయినట్టే మళ్ళీ ఇంకో సినిమా స్టార్ట్ చేసినప్పుడు కూడా ఆయన కష్టపడతాడు. ఆ సినిమాను కూడా 100 రోజుల్లో పూర్తి చేసేస్తారు వీళ్ళు. ఆ సౌలభ్యం మిగతా హీరోలకి ఉండదు.
ఓ సినిమా మొదలు పెడితే మినిమం 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఉంటాయన్నమాట. హీరోలు అనిపించుకున్న వాళ్ళ సినిమాలు. ఇది అలా కాదు. 100 రోజుల్లో సినిమా పూర్తి అయిపోతుంది, రిలీజ్ అయిపోతుంది, హిట్ అయిపోతుంది. వాళ్ళు సేఫ్, హ్యాపీ. అది ఒకటి. ఇన్ని సౌలభ్యాలు కలిసి వచ్చాయి కాబట్టి అటు బోయిన బోయపాటి శ్రీను హ్యాపీగా ఉన్నాడు. ఇక్కడ బాలయ్య హ్యాపీగా ఉన్నాడు. బాలయ్య అభిమానులు అంతకంటే హ్యాపీగా ఉన్నారు. థియేటర్ ఎదురుగానే మా ఇల్లు ఇక్కడ వైజాగ్లో. ఎప్పటి నుంచి బాలయ్య అభిమానులు ఫ్లెక్సీలు కట్టడం అవి కట్టడం చేస్తున్నారు. సప్తగిరి థియేటర్ అన్నమాట. అందువల్ల ఇట్లాంటి అభిమానులు ఎక్కడ ఉండరు. 15 రోజుల నుంచి బాలకృష్ణ ఫ్యాన్స్, బాలకృష్ణ అఖండ తాండవంలో ఉన్న ఫోటోలు ఫ్లెక్సీలు కడుతున్నారు, దండలు వేస్తున్నారు, హడావుడి చేస్తున్నారు అన్నమాట. మరి ఇవన్నీ కూడా సినిమా విజయానికే దారి తీస్తాయి కదా. సినిమా సక్సెస్ అయితే చాలు, హిట్ సూపర్ హిట్ అయిపోతుంది, మన బ్లాక్ బస్టర్లు అయిపోతాయి. ఆ దిశగా ఆ బాలకృష్ణ అభిమానులు కృషి చేస్తున్నారు. సో ఈసారి ట్రైలర్ చూసాక అంటే మొన్న మీరు 1000 కోట్లు అన్నారు, మరి ఆ మార్క్ కనిపిస్తుందా సార్? ట్రైలర్ చూసాక మీకేమనిపించింది? ట్రైలర్ చూసాక మార్పు ఏంటంటే, అంతకుముందు ఒక 500 కోట్లు అనుకున్న వాళ్ళని ఇప్పుడు ఒక 750 కోట్ల వరకు ఉంటుంది. నేను ఎందుకంటే మీరు రెచ్చగొట్టినప్పుడు కూడా చెప్పడం లేదు. నా మాట మీద నాకు గౌరవం ఉండాలి. ఒక మాట చెప్పామంటే మనం చెప్పిన దానికంటే ఎక్కువగా ఉంటే ఈయన కరెక్ట్‌గా చెప్తాడు అంటారన్నమాట. లేకపోతే మిగతా ఇప్పుడు ఈ వీళ్ళు ఎనలిస్టులు చెప్పినట్టుగా వీడు సోదిరా అని చెప్తారన్నమాట. అందుకే మీకు 'కల్కి' సినిమా రిలీజ్ అయినప్పుడు అందరూ ఆ సినిమా ఫ్లాప్ అని చెప్తే, లేదు 500 కోట్లకి తక్కువ కాకుండా బిజినెస్ చేస్తుందని మొట్టమొదటి చెప్పిన వ్యక్తి నేనే. అలాగే ఏ సినిమాకైనా నాకు మనసులో అనిపిస్తే చెప్పొచ్చు. ఇప్పుడేమైపోయింది, మార్కెట్ తాలూకు ట్రెండ్ మారిపోయిందండి. మూడో వారం ఆడే సినిమా ఏమి లేదు. ఎంత గొప్పగా ఉన్నా సరే మొదటి వారం, రెండో వారం తీసేస్తున్నారు. మూడో వారంకి వచ్చే సినిమా లేదు. అందువల్ల మీరు ఎంత చెప్పినప్పుడు కూడా నేను ఆ జోలికి వెళ్ళలేకపోతున్నాను. అయితే బట్ సినిమా మాత్రం చాలా బాగుంటుంది. ఇట్ మే రీచ్ అని మళ్ళీ చెప్తున్నాను. తప్పకుండా 1000 కోట్లు చేరడానికి అవకాశాలు ఉన్నటువంటి అన్ని హంగులు ఉన్న సినిమా.